వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు గురించి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం తెలియని వారు ఉండరు. అందులో ముఖ్య పాత్ర ఎవరిదైనా ఉంది అంటే అందరూ టక్కున చెప్పే పేరు చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నారు. అంటే ఏపీలోనూ చంద్రబాబు ఇదే పదవిలో ఉన్నారు. సో ఈ గురు శిష్యులు ఇద్దరు సీఎం హోదాలలో వేదికను పంచుకోబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లు ఈ నెల 25న ఒకే వేదికపైకి రానున్నారు. శాంతి సరోవర్ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఇరువురు నేతలు పాల్గొననున్నారు. అంటే నెలన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు రెండోసారి ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఇదే ఏడాదిలో జూలై నెలలో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో సమస్యలపై పరిష్కారం కోసం గత నెలలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగింది. విభజన సమస్యలపై చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం, రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించడంతో వీరిద్దరి మధ్య భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. గత నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విభజన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆ భేటీ సందర్భంగా రెండు ప్రయత్నాలు నిర్ణయించాయి. జూలై 6న భేటీ తర్వాత ఈ నెల 25న మరోసారి ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురవుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలలో ఇరువురు పాల్గొంటున్నారు. అధికారికంగా ఇరువురి మధ్య చర్చలు జరుగుతాయన్న సమాచారం లేకపోయినప్పటికీ ఒకే వేదికపై ఎదురుపడిన సందర్భంగా ఇరువురు విభజన సమస్యల పరిష్కారంపైనే మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే గత నెల 6న జరిగిన భేటీకి కొనసాగింపుగానే చర్చలు ఉంటాయని, ఈ భేటీతో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీ తర్వాత ఆ అడుగు పడుతుందో లేదో.